కామారెడ్డి జిల్లా బీబీపేట దగ్గర పెద్ద చెరువు పూర్తిగా నిండిపోయింది. అలుగుపారడంతో బీబీపేట కామారెడ్డి మధ్య వంతెన కూడా కొట్టుకుపోయింది. దీంతో రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బీబీపేటలోని పెద్ద చెరువు నిండిపోయి అలుగు ఉధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి బలహీనపడింది. ఇప్పుడు కొట్టుకుపోయింది. కామారెడ్డి బీబీపేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి సహాయక చర్యలు చేపడుతున్నారు? అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఎస్ మురళి, మనం ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని మనం జాతీయ రహదారి 44 పైన ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు, చాలా బీభత్సంగా ఈ గన్నవరం వాగు ప్రవహిస్తుంది. ఇక్కడ లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా ఈ చూపిస్తుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు వెళ్ళేటువంటి ఈ జాతీయ రహదారి పైన ఈ గన్నవరంకి సంబంధించినటువంటి వాగును మనం విజువల్స్ లో చూడవచ్చు. ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ ఐన్యూస్ లో చూడవచ్చు. జాతీయ రహదారి 44 పైన పూర్తిగా పోలీసులు ఇక్కడ రహదారి పై నుంచి వాహనాలను నిలిపివేసినటువంటి పరిస్థితి చూడవచ్చు. బండి వాహనాలు మిగతా ఎప్పుడు ఏ క్షణంలో ఇక్కడ అలుగు అక్కడ ఉన్నటువంటి గండి తెగి మరింత ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా ఈ జాతీయ రహదారి పైన నీళ్లు వెళ్తున్నటువంటి పరిస్థితి, చిన్న వాహనాలు పూర్తిగా అక్కడికి పరిస్థితి. ఈ గండానికి సంబంధించినటువంటి పెద్ద చెరువు, ఈ చెరువు కట్ట తెగిపోవడంతో పూర్తిగా మనం విజువల్స్ లో చూడవచ్చు. గంగారం గ్రామాభివృద్ధి కమిటీ గంగారం ఈ గ్రామంలోకి ఈ వరద నీరు గ్రామంలోకి వెళ్తుంది. 7 గ్రామాలకు పూర్తిగా స్తంభించిపోయాయి. అక్కడ సబ్ స్టేషన్ కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఏ క్షణంలోనైనా ఇక్కడ ఈ వాయువుకు గండిపడి మరింతగా ఉధృతంగా పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇది హైదరాబాద్ నుంచి కామారెడ్డి మీదుగా నిజామాబాద్ కు, ఇక్కడ నుంచి నాగ్పూర్ వెళ్ళేటువంటి హైవే, ఈ హైవే పైన ఈ విధంగా ఉధృతంగా వాయు ప్రవేశిస్తుంది. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. ప్రధానంగా పూర్తిగా గన్నారం సబ్ స్టేషన్ పూర్తిగా జలమయమైందని చెప్పవచ్చు. సబ్ స్టేషన్ సంబంధించి విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసి పోలీసులు చూస్తున్న ప్రమాదకరంగా వస్తున్నటువంటి పరిస్థితి. చాలా ఉధృతంగా ఈ హైవే మీద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. కూడా వస్తున్నాయి. దీంతో పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఎంత చెప్పినా హెవీ వెహికల్స్ ఇస్తూనే ఉన్నాయి. చూడవచ్చు, పోలీసులు పరిస్థితులు కూడా కాపాడుతున్నటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూడవచ్చు. చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పటికే కామారెడ్డి నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అక్కడ చాంద్రాయపల్లి దగ్గర కూడా అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితి ఉంది. ఎగువ కురుస్తున్నటువంటి నేపథ్యంలో చెరువు కారు చాలా వేగంగా వస్తుంది. ఈ నీటి ప్రవాహంలో పోలీసులు ఎంత చెప్పినా కూడా వినని పరిస్థితి అయితే మనం ఇక్కడ విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాం. చాలా ప్రమాదకరంగా ఇక్కడ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వాగులు పరిస్థితులు మనం చూడవచ్చు. కాలువలోకి నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం స్పష్టంగా అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ వాగు ఉధృతి మనం ఇక్కడ చూడవచ్చు విజువల్స్ లో. అంతకంతకు ఉధృతి పెరిగి పూర్తిగా హైవే మీద నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు. ఇది చాలా పెద్ద చెరువు. దానికి ఎగువ మరిన్ని చెరువులు ఉన్నాయి. నాలుకల్ సంబంధించినటువంటి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. రూరల్ నియోజకవర్గంలో వాగులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా హైవే పైకి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. దాదాపు గన్నారంలోని 7 గ్రామాల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ వరద పూర్తిగా గన్నారం నుంచి దిగువన 7 గ్రామాలలోకి నీళ్లు ప్రవహిస్తుండటంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎంత చెప్పినా కానీ వినకుండా ఈ నుంచే వస్తున్నారు. అంతకంటే పెరిగే అవకాశం ఉంది. చాలా ఉధృతంగా వాగు ప్రవహిస్తోంది. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ప్రజలు ఈ వర్షాలు తగ్గేసరికి ఈ హైవే మీద నుంచి ప్రయాణాలు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి అధికారులు సూచిస్తున్నప్పటికీ వాహనదారులు ఏమాత్రం వినడం లేదు. పానీ చూడవచ్చు. సాగుతున్నటువంటి ఈ వరదలు
కారు అయితే నడిపించుకుంటూ వస్తున్నారు. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తే పోలీసులు కూడా ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ ఇక్కడ స్థానికులు మాత్రం వినని పరిస్థితి నెలకొంది. చూడవచ్చు కారు చాలా వేగంగా వస్తున్నాయి, వరద నీరు అయినా వినకుండా ఎంత కట్టడి చేసినప్పటికీ వినని పరిస్థితి నెలకొంది. దృశ్యాలు కూడా మనము చూస్తున్నాం. అది వెనకాల మరి లారీ కూడా వస్తుంది, ఇంజన్ కి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. కానీ ప్రజలు ఇక్కడ ఏమాత్రం వినని పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఉధృతి పెరగడంతో అక్కడ రోడ్డు పూర్తి బ్రిడ్జ్ తెగిపోయింది. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు Okay. అధికారులు అయితే ఇప్పటికీ వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మురళి, ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్.